నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. రోజాకు ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయమా? అరెస్టు లేదా అనిత గారు అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే రోజా గురించే నేను చెప్తున్నానన్న విషయం మీకు థంబ్నెయిల్ చూడగానే మీకు క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది. ఎస్, రోజా అరెస్టు గురించి ఇప్పుడు ఏపీలో ప్రజలంతా కూడా మాట్లాడుకుంటున్నారు. సామాన్యులను అయితే ఈ పాటికి అరెస్టు చేసి లోపల పడేసేవాళ్ళు. మరి రోజాని ఎందుకు అరెస్టు చేయటం లేదు, రోజా అరెస్టు విషయంలో ఎందుకు తాత్సారం చేస్తోంది కూటమి సర్కారు అని చెప్పేసి ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలంతా కూడా ఎక్కువ శాతం మాట్లాడుకుంటున్నారు. అయితే రోజా గురించే మాట్లాడుకుంటారా రాష్ట్రంలో ప్రజలు? వాళ్ళకి వేరే పని పాట ఏం లేదా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. రోజా గురించే ఖచ్చితంగా మాట్లాడుకుంటారు. ఎందుకంటే ఆవిడ నోరు తెరిస్తే చాలు బండ బూతులు, పచ్చి బూతులు. ఆవిడ నోరు తెరిస్తే చాలు బూతుల దుర్గంధం కిలోమీటర్ల పర్యంతం వెదజల్లుతూ ఉంటుంది. ఎందుకంటే గట్టు తెగిన మురుక్కాలలో నుంచి మురుగు బయటకు వచ్చిందనుకోండి, ముక్కు పుటాలు అదిరిపోతాయి. అలాగే రోజా కూడా నోరు తెరిచి ఎదుట పార్టీ వాళ్ళని విమర్శించడం మొదలుపెట్టింది అనుకోండి, ఆ బూతుల దుర్గంధానికి మన చెవులు, ముక్కులు రెండు పగిలిపోతాయి. మామూలుగా అయితే మురుక్కాలలో మురుగు బయటకు వస్తే ముక్కు పుటాలే అదురుతాయి. కానీ రోజా బూతులు మాట్లాడటం మొదలు పెడితే మగవాళ్ళకు కూడా సిగ్గేస్తుంది. అంత భయంకరమైన బూతులు రోజా మాట్లాడగలదు. గతంలోనూ మాట్లాడింది, ఇప్పుడు మాట్లాడుతూనే ఉంది, భవిష్యత్తులో కూడా మాట్లాడుతుంది. అయితే మరి ఆ నోటికి, ఆ దూకుడికి కట్టడి చేయాల్సిన అవసరం ఉందా లేదంటే ఖచ్చితంగా ఈ స్వతంత్ర భారతదేశంలో ఉందనే చెప్పాలి. ఎందుకంటే వాక్ స్వాతంత్ర్యం ఉంది అనేది చెప్పడంలో ఎంత నిజముందో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ మనసులో మాటని నిష్కర్షగా బయట పెట్టొచ్చు. ఎందుకంటే మన భారతదేశంలో, మన రాజ్యాంగంలో వాక్ స్వాతంత్రం అనే దాన్ని ఒకటి ఉంచారు కాబట్టి. అయితే ఆ వాక్ స్వాతంత్రం వల్ల ఎదుటి వాళ్ళ పరువుకి నష్టం కలగకూడదు, ఎదుటి వాళ్ళ వ్యక్తిగత ప్రతిష్టకి భంగం కలగకూడదు. అలా ఉండేంత వరకు ఏం మాట్లాడినా ఉపేక్షిస్తారు. కానీ ఆ హద్దు మీరిందంటే తీసుకువెళ్ళి లోపలేమని చెప్తుంది. అదే రాజ్యాంగం, అదే న్యాయశాస్త్రం వీళ్ళకి జైలు శిక్ష పడాలి అని చెప్పేసి చెప్తుంది. అయితే మాట్లాడారు కదా అని వెంటనే తీసుకువెళ్ళి జైల్లో వేయరు కదా. రోజాకు కూడా అందుకే మొన్న మధ్య జూలై 26వ తారీఖున తిరుపతి ఈస్ట్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. మీరు బహిరంగ ప్రదేశాల్లో చేసిన నిరసనలు కావచ్చు, లేకపోతే మాట్లాడిన మాటలకి కావచ్చు, వివరణ ఇవ్వడానికి జూలై 30వ తారీఖున మీరు తిరుపతి పోలీస్ స్టేషన్కి రావాలి అని చెప్పేసి నోటీసులు ఇచ్చారు. అయితే రోజా వస్తుందేమో అని చెప్పి అంతా భావించారు. ఒకవేళ రాకపోతే అరెస్టు చేస్తారా అని చెప్పి కూడా కొంతమంది అనుకున్నారు. అయితే చాలామంది ఇక అరెస్టు తప్పదేమో రోజాది అని కూడా కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు వీడియోలు చేశారు. అయితే 30వ తారీఖు విచారణకి రోజా రాలేదు, ఎగ్గొట్టారు. ఇదే సామాన్యుల విషయంలో అయితే పోలీసులు ఊరుకునేవాళ్ళ? ఎక్కడా, ఎందుకు రాలేదు అని చెప్పి ఫోన్లు వస్తాయి. ఫోన్లకి అటెండ్ అవ్వకపోతే ఇళ్ల దగ్గరికి వచ్చేస్తారు. ఎందుకు విచారణకి రాలేదు అని చెప్పేసి గట్టిగా నిలదీస్తారు. ఒకవేళ అవైలబుల్గా ఉంటే అదే జీప్లో ఎక్కించుకొని తీసుకువెళ్ళి విచారణ చేస్తారు. మరి రోజాని ఎందుకు అలా చేయలేదు? రోజా అసలు ఎందుకు రాలేదు? రోజా ఏం చేస్తుంది ఇప్పుడు అనంటే, ప్రస్తుతం అయితే రోజా సినీ ఇండస్ట్రీలో కూడా కాస్త బిజీగా ఉంది. అంటే సినీ ఇండస్ట్రీ అంటే ఆవిడ బుల్లితెర మీద కొన్ని టీవీ షోలలో నటిస్తూ ఉన్నారు. అలాగే చెన్నైలో చూస్తే తమిళ ఇండస్ట్రీలో కొన్ని సినిమాల్లో కూడా నటిస్తూ ఉన్నారు. సో కాబట్టి అక్కడ బిజీగా ఉండుండొచ్చేమో. ఎంత బిజీగా ఉన్నా కానీ ఒక లెటర్ రాసి దాన్ని ఫ్యాక్స్ రూపంలో తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్కి పంపించవచ్చు. లేకపోతే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే వాట్సాప్లో కూడా అక్కడి పోలీసులకి పంపించవచ్చు. ఎందుకంటే రోజాకి తిరుపతి, నగరి, ఈ ప్రాంతం చిత్తూరు జిల్లాలో చాలా వరకు పోలీసులతోటి సత్సంబంధాలే ఉన్నాయి. సత్సంబంధాలంటే మళ్ళీ వేరేలాగా అనుకోవద్దు, వాళ్ళతోటి మాట పరిచయం ఉంది. ఆ పోలీస్ స్టేషన్లో ఎస్ఐల నెంబరో, కానిస్టేబుల్ నెంబరో ఎవరో ఒకరిది తెలిసే ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి ఆవిడ ఒక లెటర్ రాసి దాన్ని వాట్సాప్లో అయినా పంపించవచ్చు. పంపించారంటే పంపించలేదనే వస్తుంది. రోజా ఎందుకు విచారణకి హాజరు కాలేదు అనే విషయం పోలీసులను అడిగితే వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి సమాధానం లేదట. రోజా నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ మాకు రాలేదని చెప్పి పోలీసులు చెప్తున్నారు అని చెప్పి కూడా బయట టాక్ నడుస్తుంది. మరి రోజాని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అయితే కొన్ని సెక్షన్స్ని యూజ్ చేసుకుని రోజా తప్పించుకుంటోంది అని తెలుస్తుంది. మన భారత రాజ్యాంగం కావచ్చు, లేకపోతే న్యాయశాస్త్రం కావచ్చు, బిఎన్ఎస్లోని కొన్ని చట్టాలు ఉంటాయి కదా, కొన్ని సెక్షన్లు ఉంటాయి కదా, ఆ సెక్షన్లలో లొసుగులని చూపించి విచారణకి రాకపోయినంత మాత్రాన వెంటనే అరెస్టు చేయకూడదని కొన్ని ఏవో సెక్షన్లు ఉన్నాయట.
మరీ ఇంకా ఆ పెట్టిన కేసుల్లోని సెక్షన్లు తీవ్రతరమైనవైతే తప్ప వెంటనే అరెస్టు చేయొద్దు అనేవి కూడా కొన్ని సెక్షన్లు ఉన్నాయని చెప్పేసి న్యాయశాస్త్ర నిపుణుల ద్వారా తెలుస్తుంది. సో కాబట్టి ఇంతవరకు రోజాని అరెస్టు చేయలేదు అని మాత్రం మనం అనుకోవచ్చు. అయితే ఇక్కడ అనిత గారు ఎందుకని అరెస్టు చేయలేదు అని చెప్పేసి తమ్నైల్లో పెట్టాననేది కూడా మీకు చెప్తాను. ఇక్కడ రాష్ట్ర హోంశాఖ మంత్రి ఎవరు? వంగలపూడి అనిత. పోలీసు శాఖ అంతా ఆవిడ కనుసన్నల్లోనే ఉండాలి, నియంత్రణ ఆవిడికి ఉండాలి, ఖచ్చితంగా పట్టు ఉండాలి ఆవిడికి పోలీసు వ్యవస్థ మీద. అయితే ఇక్కడ రోజాని అరెస్టు చేయకపోవటమా, లేకపోతే ఆవిడ విచారణకి రాలేదు అంటే ఎందుకు విచారణకి రాలేదనే విషయం తెలుసుకోవటమా, ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ మీద కూడా బాధ్యత ఉంది అని కొంతమంది చెప్తున్నారు. కొంతమంది అయితే అది పూర్తిగా పోలీసుల అధీనంలో ఉంటుంది, మరీ అది విపరీతమైన కేసు అయితేనో లేకపోతే విపరీతమైన నేరానికి సంబంధించింది అయితేనో హోమ్ మినిస్టర్ ఇన్వాల్వ్ అవుతారు తప్ప అనవసరంగా అన్ని విషయాల్లోనూ హోమ్ మినిస్టర్ కలగజేసుకోరని కొంతమంది చెప్తున్నారు. అయితే నేనేమంటానంటే, గతంలో ఇదే హోమ్ మినిస్టర్ ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2014-19 మధ్య ఇదే రోజా అదే ఎమ్మెల్యేగా ఉన్న, అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న, ఇప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్న అనితని ఎంత అవమానించారో మనమంతా చూసాం. మొగుడిని కొట్టి పోలీస్ స్టేషన్లకు వెళ్ళటాలు కాదు అని చెప్పేసి రోజా మాట్లాడారు. అయితే మొగుడిని కొట్టడం ఈవిడ చూసారా? ఇంటికి వెళ్ళి చూసారా? తలుపు సందులో నుంచి చూసారా? కీ హోల్లో నుంచి చూసారా అనేది కూడా ఆనాడు కొన్ని పత్రికలు అడిగాయి. అయితే రోజా సమాధానం చెప్పరనుకోండి, ఆవిడ ఎంతవరకు మాట్లాడాలనుకుంటున్నారో, ఎంతవరకు తిట్టాలనుకుంటున్నారో అంతవరకే తిడతారు. ఇప్పుడు కూడా ఆవిడ నిరసనలు బందులు చేసి కొంతమందిని బెదిరించే విధంగా, అంటే ఏబిఎన్ ఎండి రాధాకృష్ణ ఉన్నారు కదా, ఆయనని బెదిరించే విధంగా, అలాగే బందులకి నిరసనలకి పర్మిషన్లు ఇవ్వకపోయినా కానీ అంటే కొన్ని సార్లు మనం నిరసనలు చేయాలన్నా, లేకపోతే బంద్లు నిర్వహించాలన్నా, రాస్తారోకోలు చేయాలన్నా స్థానిక పోలీస్ స్టేషన్లో ముందుగానే మనం పర్మిషన్ తెచ్చుకోవాలి. ఎందుకంటే అక్కడ ఉండే స్థానికులకి కావచ్చు, లేకపోతే వాహనదారులకి కావచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు. ఎందుకంటే ఈ రాస్తారోకులు బంద్లన్నీ కూడా రోడ్డు మీద చేస్తారు కాబట్టి, నిరసనలన్నీ కూడా రోడ్డు మీదే వ్యక్తం చేస్తారు కాబట్టి, దీనివల్ల ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము చూసుకొని ఆ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి ముందుగానే పర్మిషన్ తీసుకోవాలి. కానీ ఎటువంటి పర్మిషన్ తీసుకోకుండానే రోజా ఇలా చేశారని చెప్పేసి కూడా తెలుస్తోంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, మనం మాట్లాడేటప్పుడు, బహిరంగ ప్రదేశాల్లో మాట్లాడేటప్పుడు ఎవరి పరువుకి కూడా భంగం కలగకుండా, వ్యక్తిగత ప్రతిష్టకి భంగం కలగకుండా ఉండాలి. కానీ రోజా ప్రతిసారి కూడా బూతులు తిడుతూనే ఉన్నారు. ఇదేమైనా ఫస్ట్ టైమా రోజా వేరే వాళ్ళని ఇలా కించపరిచే విధంగా మాట్లాడటం, వ్యక్తిగత దూషణలకు దిగటం ఫస్ట్ టైమా అంటే ఆవిడ ఫస్ట్ టైం ఏం కాదు, గతంలోనూ ఇలాగే మాట్లాడారు, భవిష్యత్తులో కూడా ఇలాగే మాట్లాడతారు అన్న విషయంలో ఎటువంటి డౌట్ లేదు. సో కాబట్టి ఖచ్చితంగా ఆవిడకి పోలీస్ స్టేషన్కి పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వటమా, లేకపోతే ఎందుకు మాట్లాడారు ఏంటి అనేది వివరణ తీసుకోవటమా, భవిష్యత్తులో ఇలా మాట్లాడకుండా ఉంటానని చెప్పేసి హామీ పత్రం ఏమైనా రాసి ఇవ్వటమా, రాపించుకోవటమా, ఇలాంటివన్నీ చెయ్యాలని చెప్పేసి ఆవిడ గురించి డిమాండ్స్ వినిపిస్తున్నాయి. మరి పోలీసులు ఎలా యాక్షన్ తీసుకుంటారు ఏంటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. గతంలో రోజా అనేక సార్లు చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, లోకేష్ని, పత్రికల వాళ్ళని అంటే టీవీ5, ఏబిఎన్ ఇలాంటి వాళ్ళని, ఈటీవీ వాళ్ళని, ఇలా అన్ని రకాలుగా అన్ని సెక్టార్స్లో ఉన్న వాళ్ళందరినీ కూడా, అంటే రాజకీయ రంగమే కాదు, సినీ రంగమే కాదు, పత్రికా రంగం కూడా అని కూడా చూడకుండా ఇష్టానుసారంగా నోరు పడేసుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా ఆవిడని కాస్త కంట్రోల్లో పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద కూడా ఉందని పబ్లిక్ నుంచి డిమాండ్ కూడా వినిపిస్తుంది. పైగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే ఇంకా ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారు. రోజా ఆడుదామ ఆంధ్రాలో కూడా అవినీతి చేసిందని చెప్పేసి ఆవిడ మీద ఆరోపణలు ఉన్నాయి, ఆవిడ అరెస్టు ఎప్పుడు అని చెప్పేసి కూడా గట్టిగా అడుగుతున్నారు. మరి దీనికి ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన వస్తుంది ఏంటి అనేది తెలియాలంటే వేచి చూడాలి. రోజాని ఎప్పుడు అరెస్టు చేస్తారా అని చెప్పేసి జనసేన పార్టీ కార్యకర్తలు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మరి ఆ క్షణం, ఆ తరుణం వస్తుందా రాలేదా అని చెప్పి తెలియాలంటే వేచి చూడాల్సిందే. మరి దీని మీద మీరేమంటారు? రోజాని అరెస్టు చేయాలంటారా, అరెస్టు చేయక్కర్లేదంటారా? ఆవిడ అలాగా అంటే ఆవిడ విచ్చలవిడి మాట తీరుని అలా వదిలేయటమేనంటారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.